రాణికి వావ్ను తరచుగా భూమి కింద నిర్మించిన తలకిందుల ఆలయంగా పిలుస్తారు. ఈ అద్భుత నిర్మాణం పటాన్ నగరంలో ఉంది మరియు తన అద్భుత శిల్పకళా వైభవంతో ఈ చారిత్రక బావిని 11వ శతాబ్దంలో సోలంకి వంశానికి చెందిన భీమా 1వ మహారాజు స్మారకార్థం ఆయన భార్య ఉదయమతి నిర్మించారు. 7 అంతస్తులు కలిగిన ఈ బావిలో దిగుతూ వెళ్తే ఒక ఆలయంలోకి ప్రవేశిస్తున్నట్లుగా అనిపిస్తుంది. దీని గోడలపై విష్ణు భగవానుడి వివిధ అవతారాలు సహా వందలాది దేవతల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇవి భారతీయ శిల్పకళలో అద్భుతమైన ఉదాహరణగా భావించబడుతున్నాయి. ఈ చారిత్రక వారసత్వానికి 2014లో యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు ఇచ్చింది. ఇప్పటికీ రాణికి వావ్ భారతదేశపు ప్రాచీన వాస్తుశిల్పం మరియు జల వ్యవస్థల గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది. రాణికి వావ్ సాధారణ బావి కాదు, ఇది పైనుంచి కిందకు వెళ్లే ఆలయం. సాధారణంగా ఆలయాలు పైకి నిర్మిస్తారు, కానీ ఇది భూమి లోపలికి దిగుతూ నిర్మించబడింది. కొంతమంది చరిత్రకారులు చెబుతున్నది ఇది జలదేవతలకు అంకితం చేసిన ఆలయమని. ఈ బావి పక్కనే ఒకప్పుడు ప్రవహించిన సరస్వతి నది ఉందని నమ్మకం. పెద్ద వరదల వల్ల ఈ బావి పూర్తిగా మట్టిలో మునిగిపోయింది. సుమారు 700 సంవత్సరాల పాటు ఇది కనబడకుండా పోయింది. మళ్ళీ ఇది వెలుగులోకి వచ్చినప్పుడు శిల్పాలు ఇంకా కొత్తలాగా ఉండడం శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగించింది. ఇక్కడ 500కు పైగా విగ్రహాలు ఉన్నాయి. ప్రత్యేకంగా విష్ణువు యొక్క దశావతారాలు చెక్కబడ్డాయి. కొన్ని శిల్పాలు యోగ ముద్రల్లో ఉన్నాయి, కొన్ని నాగకన్యలు అప్సరసల రూపంలో ఉన్నాయి. మిస్టరీలేంటంటే ఈ శిల్పాలన్నీ ఒక ప్రత్యేక శక్తి కేంద్రాన్ని సూచిస్తున్నాయా? పురాతన ఇంజనీరింగ్ ప్రకారం ఈ బావి నీటి నిల్వ మాత్రమే కాదు, ఇది ఒక శక్తి ప్రవాహ కేంద్రం, ఎనర్జీ ఛానల్ కూడా. లోపలికి దిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది, మనసుకు శాంతి కలుగుతుంది. ఇది ఒక విధంగా ధ్యాన స్థలంగా ఉపయోగించారని అనుమానం. ఎన్నో శతాబ్దాల పాటు మట్టిలో దాగి ఉన్నప్పటికీ ఈ నిర్మాణం చెదరలేదు. ఇది అప్పటి ఇంజనీరింగ్ స్థాయిని చూపిస్తుంది. నీటి నిర్వహణలో భారతదేశం ఎంత ముందుందో తెలుస్తుంది. రాణికి వావ్ కేవలం ఒక బావి కాదు, ఇది ఒక దేవాలయం, శాస్త్రం, కళ, రహస్యాల సమ్మేళనం. ఇది మన పూర్వీకుల అద్భుత జ్ఞానం. ఇంకా పూర్తిగా తెలియని మిస్టరీ చాలా ఉంది. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.